నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. 16వ వార్డు రీకౌంటింగ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తూ గేట్ బైక్ ఎక్కి నిరసన తెలిపారు. 16వ వార్డులో ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు తెలిపి తర్వాత బీజేపీ అభ్యర్థి దొడ్డి కవిత 3 ఓట్ల తేడాతో విజయం సాధించిందని తెలపడంతో మళ్లీ రీకౌంటింగ్ చేయాలని ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి సద్దుమణిగించారు. రైట్, ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ముందు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు చెప్పి తర్వాత బీజేపీ అభ్యర్థి 3 ఓట్లతో గెలిచారని చెప్పడంతో అక్కడ జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పోలీసులు ఇన్వాల్వ్ అయి సద్దుమణిగించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర మాజీ ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు. 16వ వార్డు రీకౌంటింగ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముందు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించి ఆ తర్వాత రీకౌంటింగ్ చేసి 3 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గెలిచారని అధికారులు ప్రకటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఆర్మూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని జీవన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇన్వాల్వ్ కావడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది.